నక్షత్ర చెర్రీ ఫోటోకి దండ వేయడంతో అపూర్వ షాక్ అయి ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉండగా ఎన్నాళ్ళగానో ఇలా ఈ ఫోటోకి దండ వేయాలని కల కంటున్న మమ్మీ ఇప్పటికీ నిజమైంది అని అంటూ ఉంటుంది నక్షత్ర. ఎవరైనా చూస్తే నువ్వే చెర్రీని చంపేశావని అందరికీ తెలుస్తుంది, ముందు ఆ దండతి అని అపూర్వ అరుస్తూ ఉండగా ఏం కాదు మమ్మీ ఉండని అని అంటూ ఉంటుంది నక్షత్ర. అప్పుడే శరత్ చంద్ర పైనుండి కిందికి దిగి వస్తుండగా ముందుగా ఆ దండతి అని అంటూ ఉంటుంది అపూర్వ. కానీ నక్షత్ర మాట వినకుండా ఏం కాదు మమ్మీ ఏదో ఒకటి కవర్ చేయొచ్చు అంటూ ఉండగా ఏం కవర్ చేస్తావే అని అంటూ ఉంటుంది అపూర్వ. చచ్చిపోయాడని డౌట్గా ఉందని చెప్పేస్తా అని నక్షత్ర అనగానే ఉలిక్కిపడిన అపూర్వ శరత్ చంద్ర కిందికి దిగక ముందే ఆ దండని తీసేసి వెనకాల దాచేస్తుంది. ఇక శరత్ చంద్ర కిందికి దిగుతాడు. ఏమీ తెలియనట్టే చెర్రీ గుచ్చి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా బావా అని అడుగుతుండగా తెలియలేదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తానన్నారు, ఇప్పుడు ఎస్ఐ గారు వస్తున్నారు అని అంటూ ఉండగానే హలో సార్ అంటూ ఎస్ఐ గుమ్మం దగ్గరికి వస్తాడు. పదండి అదిగోండి ఎస్ఐ వచ్చాడు అని అంటూ అతన్ని లోపలికి రమ్మని కూర్చోమ్మని కూర్చుంటాడు శరత్ చంద్ర. మీరా కాఫీ తీసుకురా అమ్మా అని అనగానే అలాగే అంటూ మీరా కాఫీ తీసుకొచ్చింది. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని శరత్ చంద్ర అడుగుతుండగా లేదు సార్, మీ గురించి అంతా వివరంగా చెప్పి ఈ కేస్ ఎంత ఇంపార్టెంట్గా తీసుకోవాలో కూడా వివరించి ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా చెప్పమని చెప్పాను సార్ అని ఎస్ఐ అంటూ ఉండగా ఇన్ఫర్మేషన్ కాదు సార్, మా అబ్బాయి బాగున్నాడు అని మాకు గుడ్ న్యూస్ చెప్పండి అని మీరా అంటూ ఉంటుంది. కానీ నక్షత్ర మధ్యలో దూరి ఏ న్యూస్ అయినా చెప్పేయండి సార్, ఏదైనా జరిగినా చెప్పేయండి అని అనగానే ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు. అపూర్వ గోరెంటాకు షాక్ అవుతారు. ఇక గోరెంటాకు మెల్లిగా ఇదే మనల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకెళ్లేలా ఉంది, దాంతోపాటు మనం కూడా వెళ్ళేలా ఉన్నాం అని అంటూ ఉండగా అపూర్వ గోరెంటాకు కాలుని గట్టిగా తొక్కి ఏ నక్షత్ర ఏంటా మాటలు, అత్తయ్య చూడు ఎలా ఏడుస్తుందో, అటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడాలో తెలీదా అని కసురుతుంది అపూర్వ. అది కాదు మమ్మీ, ఆల్రెడీ చెర్రీకి ఏదో అయిందని భయపడుతుంది కదా, అదే ఆ తర్వాత ఏదైనా న్యూస్ అటువంటిది తెలిసిందనుకో ఇప్పటి నుంచే అలవాటైతే అప్పటికి ఈజీగా ఉంటుందని అలా అన్నా అని ఇంకా అలాగే మాట్లాడుతుంది నక్షత్ర. దాంతో శరత్ చంద్ర ఆపు నక్షత్ర, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా అని గట్టిగా అరిచేస్తాడు. ఇప్పుడు వెబ్ సిరీస్ వల్ల పిల్లలకి ఎలా మాట్లాడాలో తెలియట్లేదు సార్, పోనీలేండి అంటూ అమ్మ నక్షత్ర ఇలా వచ్చి కూర్చో, నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అనగానే తను చిన్నపిల్ల సార్, తనకేం తెలుసు అంటుంది అపూర్వ. హనీమూన్తో వెళ్ళింది నక్షత్ర గారే కదా, తననే అడగాలి చిన్న చిన్న క్వశ్చన్స్. ఎక్కడికి వెళ్ళారు, ఏ హోటల్లో స్టే చేశారు, ఎక్కడెక్కడ తిరిగారు, అవే మేడం అని అనగానే నక్షత్ర వచ్చి కూర్చుంటుంది. చెప్పమ్మా ఎక్కడెక్కడ తిరిగారు, ఏ హోటల్లో దిగారు అనగానే హోటల్ నుంచి మేము ఎక్కడికి వెళ్ళలేదు సార్ అని అంటూనే ఎటైనా తీసుకువెళ్ళమని అడిగినా కూడా సైలెంట్గా ఉండేవాడు, ముభావంగా ఉండేవాడు, అసలుకి ఆయనంటే పట్టించుకునేవాడు కాదు అంటూ ఉండగా మీరంటే ఆయనకి ఇష్టం లేదా అని అడిగేస్తాడు ఎస్ఐ. మా ఇద్దరిలో ఒకరికొకరికి ఎవరికి ఇష్టం లేదు సార్, అసలు మా పెళ్ళి ఎలా జరిగిందో అంటూ భూమి పెళ్ళి ఆపడానికి నక్షత్ర మెడలో చెర్రీ తాళి కట్టడం అన్నీ చెప్పేస్తుంది ఆ నక్షత్ర. అంటే నీకు కూడా ఆయన ఇష్టం లేరా అని అడగగానే నాకు కూడా ఇష్టం లేదు, కానీ మా నాన్న నాకు చెప్పారు, మా నాన్న మాట కాదనను కాబట్టి ఇష్టం పడడం మొదలు పెట్టాను, కానీ ఆయన నన్ను దూరం పెట్టేవారు అని అంటూ ఉంటుంది నక్షత్ర. అలా ఎందుకు అనుకోవాలి, నువ్వే ఇష్టం ఉన్నట్టు నటించి ఏదో చేసావేమో అదును చూసుకొని అని ఎస్ఐ గారు అనగానే అపూర్వ గోరెంటాకు శరత్ చంద్ర ముగ్గురు షాక్ అవుతారు. ఎస్ఐ గారు ఏమంటున్నారు, ఏదో ఒకటి అంటే నా నక్షత్రాన్నే మా చెర్రీని చంపేసింది అంటున్నారా అని అనగానే అలా కాదు సార్, మేము పోలీసులం కదా, మా అనుమానాలు మాకుంటాయి అని అంటూ ఉండగా అటువంటి ఆలోచన వచ్చిన మా నక్షత్రాన్ని మీరు కాదు మేమే చంపేస్తా అని అనగానే సారీ సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నేను కబురు పెడతాను అంటూ ఎస్ఐ వెళ్ళిపోతాడు. శరత్ చంద్ర వెళ్ళిపోగానే వీళ్ళు ముగ్గురు భయపడుతూ ఉంటారు. మరోవైపు
పైనుండి కింద పడిన చెర్రీ కొట్టుకుంటూ ఒక ఒడ్డుకు వస్తాడు. ఇక అక్కడున్న గ్రామస్తులు అతన్ని చూసి ఏదో పెద్దింటి అబ్బాయిలాగా ఉన్నాడే అని అనుకుని శ్వాస చూసేసరికి కొన ఊపిరితో కొట్టుకున్నట్టు వాళ్ళు పసిగట్టి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు చెర్రీని. మరోవైపు గగన్ రిలీజ్ కోసం భూమి గగన్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఇద్దరి కానిస్టేబుల్ భుజాలపై చేతులు వేసి గగన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అలా ఒంటి నిండా దెబ్బలతో ఉన్న గగన్ని చూసి కృష్ణప్రసాద్ భూమి ఇద్దరు బాధపడుతూ ఉంటారు. దగ్గరికి రాగానే భూమి బావా అని అనబోతూ ఉండగా కేపీ వచ్చి కింద పడిపోబోతున్న గగన్ని పట్టుకోబోతూ ఉండగా దూరంగా నెట్టేస్తాడు గగన్. నన్ను కార్ దాకా సాయం పట్టండి అని గగన్ కానిస్టేబుల్స్ని అడగగానే అలాగే సార్ అంటూ బయటికి తీసుకెళ్తారు. ఇక మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని భూమి అంటూ ఉంటుంది. భూమిని కూడా కాస్త కసురుకొని కింద మెట్ల పైన కూలబడిపోతాడు గగన్. కేపీ పైన గగన్కున్న అసహ్యంగాన్ని అభిప్రాయాన్ని కానీ మార్చడానికి భూమి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చేసేది తప్పు బావా. నువ్వు ఇప్పుడు బయటికి వచ్చావంటే కారణం మామయ్య. నువ్వు ఇంత అసహించుకోకూడదు బావా. నిన్ను కనిపెట్టుకోమని ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టాడు. ఇప్పుడు ఆయన చూపించిన వీడియో వల్లే నువ్వు రిలీజ్ అయ్యావు బావా అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు మామయ్యకి థ్యాంక్స్ చెప్పాలి బావా చెప్పు అని అంటుండగా నా చిన్నతనం గురించి నీకు ఇప్పుడు చెప్తాను భూమి విను. ఎవరికైనా చిన్నతనంలో హీరోలంటే లైక్ ఉంటుంది, కానీ నా హీరో ఎవరో తెలుసా? మా నాన్న. అందరూ సినిమాలు షికార్లకి వెళ్ళడానికి ఎక్సైట్ అవుతూ ఉండగా నేను మాత్రం నా హీరోతో ఆడుకోవడానికి చాలా ఆతృత పడేవాడిని. మంత్లీ 2 days నాతో టైం స్పెండ్ చేసేవాడు అంతే. అప్పుడు కూడా పెళ్ళి కాలేదని చెప్పి ఉద్యోగం చేస్తున్నానని నాకు అర్థమయ్యేలా చెప్పాడు. నన్ను, మా అమ్మని, నా చెల్లిని పోషించుకోవడానికి అలా చేస్తున్నానని నాకు చెప్పేవాడు. మా హీరో నా నాన్నే, కానీ మా అమ్మని నడి రోడ్డుపై వదిలేసి వేరే ఆవిడకి తాళి కట్టాడు. అప్పుడే నా దృష్టిలో చచ్చిపోయాడు. నాకు అందుకే ఆయన చచ్చాడు అన్నప్పుడు కూడా తలకొరివి పెట్టలేదు, పిండ ప్రదానం చేయలేదు. కానీ ఆయన బ్రతికున్నాడు అన్న అనుమానంతోనే నేను పిండ ప్రదానం చేయబోయాను అని అంటూ ఉంటుంది గగన్ భూమితో. అప్పుడు భూమి నువ్వు ఆ పాపం చేయకూడదనే ఆయన ప్రాణాలకి ప్రమాదమని తెలిసి కూడా బయటికి వచ్చారు కదా అని అంటూ ఉండగా ఇక చాలురా, నాపై ద్వేషాన్ని నువ్వు వదిలిపెట్టవని నాకు అర్థమైంది. జీవితాంతం నేను భరించగలను, కానీ భూమిని అర్థం చేసుకో, అపార్థం చేసుకోకు. నిజానికి నీ చుట్టూ ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టింది నేను కాదు, భూమియే. మీ అమ్మ ఎలా ఆలోచిస్తుందో భూమి కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తుంది. తన ప్రేమని అర్థం చేసుకో. ఇది భూమి మామయ్యలా చెప్పట్లేదు, తన ప్రవర్తన ప్రేమ తెలిసిన వ్యక్తిలా చెప్తున్నాను అని అంటూ ఉంటాడు కేపీ. గగన్ భూమిని ప్రేమగా చూస్తూ ఉంటాడు. భూమి సైలెంట్ అయిపోతుంది. భూమి గగన్ల ప్రేమ ఎలా ఉండనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.